దసరా ఉత్సవాలలో ఇక అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. భూమి, గగన్ స్టేజ్ పైకి వెక్కి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అపూర్వ, నక్షత్రం మాత్రం కోపంతో కొల్లుకుంటూ ఉంటారు. ఇక అపూర్వ తన రౌడీలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. స్టేజ్ పైకి వెళ్ళి ఎలాగైనా సరే భూమిని కిడ్నాప్ చేయమని చెప్పేసరికి వాళ్ళు ఇక స్టేజ్ పైకి వెళ్ళి భూమి, గగన్తో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక రంగులు మొత్తం కూడా గాల్లోకి విసిరేసేసరికి ఎవరికి కూడా ఏమీ కనపడదు. రౌడీలు భూమిని మెల్లగా పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తారు. గగన్ అది తెలియక అలానే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అంతా కూడా పూర్తయిన తర్వాత పంతులు గారు ఇప్పుడు ఇక రావణ దహనం మొదలవుతుంది అని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే అపూర్వ లోపల నవ్వుకుంటూ ఉంటుంది. రౌడీలు భూమికి కాళ్ళు చేతులు కట్టేసి తన నోటికి ప్లాస్టర్ వేసేసి రావణ దహనం చేసే రావణాసురుడి బొమ్మలో భూమిని పెట్టి ఉంచుతారు. ఇక భూమి ఏమీ చేయలేక కిందకు అటు ఇటు చూస్తూ నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. ఇంతలో శారద గగన్ దగ్గరికి వచ్చి భూమి ఎక్కడా కనపడట్లేదు అని చెప్పేసరికి గగన్ షాక్ అవుతూ భూమి భూమి అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అపూర్వ ఈరోజు ఇక దీని పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. రావణ దహనం మొదలైన కానీ శరత్చంద్ర ఇక బాణం తీసుకొని మంటలతో ఉన్న బాణాన్ని రావణాసురుడి మీదకి వదులుతాడు. రావణాసురుడి బొమ్మలో ఉన్న భూమి కూడా మంటల్లో కాలిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి గగన్ భూమి భూమి అంటూ పైకి చూసేసరికి భూమి కనిపించేసరికి అక్కడికి వెళ్ళి భూమిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.